మేము అడిగేది ఉచితంగా స్మార్ట్ ఫోన్లు పనిచేయకుండా అకౌంట్లో డబ్బులు ఏమని చెప్పేసి మేము అడగటం లేదు. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు రాత్రి రోజులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి సేవలకు వాళ్ళు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పనిచేసే వాడికి అవసరమైనటువంటి వేతనాలు ఇవ్వకుండా రకరకాల తాయిలాల పేరుతోటి మొత్తం ప్రజానీకాన్ని మోసం చేసేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సైతం తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు విద్యుత్ సంస్థలో సుమారుగా 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా ఈరోజు విద్యుత్ రంగం నుంచి లాభాలు నడుస్తూ ఉన్నాయి. ఆ విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం వేతనాలు మాత్రం పెంచడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. సర్వశిక్ష అభియాన్లో 25,000 మంది పనిచేస్తూ ఉన్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి రంగంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళకు వేతనాలు పెంచడానికి మాత్రం ముందుకు రానటువంటి పరిస్థితి. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సమాన పనికి సమాన వేతనాన్ని కూడా కొద్దిమంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి అమలు చేస్తామని చెప్పిన అతని దుర్మార్గం. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేయరు. ఉమ్మడి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అమలు చేయరు. ఈ రాష్ట్ర ప్రభుత్వమే నియమించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం స్వయంగా యనమల రామకృష్ణ నేతృత్వంలో ఉపసంఘం నియమించినటువంటి టైం స్కేల్ను కూడా కొద్దిమందికి మాత్రమే మేము వర్తింపజేస్తామని చెప్పడం అత్యంత దుర్మార్గం. కనీసం మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినటువంటి టైం స్కేల్ అయినా కూడా మొత్తం ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రాకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షంగా 5 లక్షల ఓట్లు వచ్చినాయి. ఈరోజు రాష్ట్రంలో 3,50,000 మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు వీళ్ళందరూ కలిస్తే 15 లక్షల మంది ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.